Hey guys, how are you all? I hope everybody fine. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే టాలీవుడ్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాము. వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే రవితేజ గారి మూవీ భయ్యా. ఏగల్ మూవీ వచ్చింది కదా ఆల్రెడీ లాస్ట్ ఇయర్. ఇది ఫ్లాప్ అయింది. ఏంటి ఇప్పుడు ఏగల్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటారా? సరే అక్కడికి వస్తానండి. ఏగల్ 2 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏంటి షాక్ అయ్యారా? ఇది కొంచెం మన అందరికీ షాకింగ్ మ్యాటర్. ఎందుకంటే ఈగల్ ఫ్లాప్ అయింది. ఈగల్ 2 వస్తుందని ఎవరన్నా ఊహిస్తారా? కానీ వస్తుందంట. ప్రొడ్యూసర్స్ అనౌన్స్ చేశారు. మరి అసలు మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా మిరాయి మూవీ హిట్ అయింది కదా, ఆ మూవీ డైరెక్ట్ చేసింది ఎవరు? కార్తీక్ ఘట్టమనేని. సో ఈగల్ డైరెక్టర్ కూడా ఆయన అనమాట. అతను డైరెక్టర్ స్కిల్ టాలెంట్ చూసి ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. మనం మాత్రం ఏం చేయగలం? ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు ఈగల్ 2 చేద్దాం అనుకుంటున్నారు. మనం ఏం చేయగలం? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్ ద బెస్ట్ ఫర్ ఈగల్ 2. విపచ్చమైన అప్డేట్ భయ్యా. ప్రభాస్ ఫ్యాన్స్కి అందరూ కూడా పండగ చేసుకునే ఒక అప్డేట్ అని చెప్పొచ్చు. చాలామంది రాజాసాబ్ గురించి వెయిట్ చేస్తున్నారు. జనవరి 9th రిలీజ్ అవుతుందంట. ఇది అందరూ తెలిసిన మ్యాటర్. ఇంకేంటంటే అసలు మ్యాటర్ ఏంటంటే కనుక ప్రభాస్ గారు మనం డ్యాన్స్ ఎన్ని రోజులు అయిందంటారు? అప్పుడెప్పుడో ఛత్రపతి మూవీకి చూసాం. ఆ తర్వాత డ్యాన్స్ చూడలేదు. బాహుబలి తర్వాత ఇంకా ఛాన్స్ దొరకలేదు. కానీ భయ్య రాజా సాబ్లో మాత్రం డెఫినెట్గా ఒక సాంగ్ ఉందంట. ఆ సాంగ్ అయితే పర్టికులర్గా ప్రేమ రక్షిత్ గారిని సెలెక్ట్ చేసుకున్నారంట. సో మనం ఇప్పుడు ప్రభాస్ గారి యొక్క డ్యాన్స్ మూమెంట్స్ మళ్ళీ ఇంకొకసారి థియేటర్లో చూసే అవకాశం వస్తుందన్నమాట. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారి దయచేసి లైక్ చేయండి. ఇది మాత్రం డెఫినెట్గా ఓజీ ఫ్యాన్స్ అండి పిఎస్పీకే ఫ్యాన్స్ అండి. ఓజీ మూవీ వస్తుంది కదా, చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ నేను కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. అసలైన అప్డేట్ ఏంటంటే కనుక రీసెంట్గా యాక్చువల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో మూవీ టికెట్స్ ఓపెన్ చేశారంట. అవి జస్ట్ ఊత్తునే పీస్ ఆఫ్ కేక్, జస్ట్ కేక్ లాగా, హాట్ కేక్ లాగా అన్ని టికెట్స్ ఉత్తిన ఉఫ్ అంటే ఉఫ్ అని అన్నీ కూడా అమ్ముడైపోతున్నాయంట. మెయిన్గా రీసెంట్గా ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ ఐమాక్స్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారంట భయ్య. జస్ట్ వితిన్ సెకండ్స్లోనే అన్నీ కూడా హాట్ కేకుల్లాగా టికెట్స్ అన్నీ అమ్ముడిపోయాయంట. సో ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇంకొక షో అదనంగా వేస్తున్నారంట. ఇది మాత్రం డెఫినెట్గా అందరికీ కూడా మంచి అప్డేట్ అని చెప్పచ్చు. ఏం రైట్? పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్నేషనల్లో కూడా బీభత్సమైన మార్కెట్ ఫాలోయింగ్ ఉందన్నమాట. ఈ అప్డేట్ మాత్రం డెఫినెట్గా చిరు ఫ్యాన్స్ కండి. చిరు గారు అండ్ కార్తీక్ ఘట్టమనేని గారు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. కానీ డైరెక్టర్గా కాదు. ఆ మూవీకి డైరెక్టర్ ఎవరంటే బాబీ కొల్నేని. ఈయన వాల్తేరు వీరయ్య మూవీ చేశారు చిరంజీవి గారితో. సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో మూవీ తెరక్కబోతుంది. అయితే ఏంటంటే కార్తీక్ ఘట్టమనేని గారు ఈ మూవీకి సినిమాటోగ్రఫీ ఇస్తున్నారు. సో ఆయన మిరాకిల్ చూసాం మనం ఆల్రెడీ. సినిమాటోగ్రఫర్గా మిరాయి మూవీకి వర్క్ చేశారు. అఫ్కోర్స్ డైరెక్టర్ కూడా ఆయనే. సో చాలా తక్కువ బడ్జెట్లోనే ఆయన మూవీ ఫినిష్ చేశారు విత్ హైలీ గ్రాఫిక్ వర్క్ తోటి. సో ఆ వర్క్కి మెచ్చి యాక్చువల్గా ఈయనకి ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో చిరు గారు పిలిచి అడిగారంటే వర్క్ చేస్తారని. అఫ్కోర్స్ చిరు గారు పిలిస్తే ఎవరు వర్క్ చేయకుండా ఉంటారు. సో ఇమీడియట్గా అయినా స్టోరీ తెలియకుండానే ఓకే చెప్పేశారంట ఈ మూవీకి. సో వీ హ్యావ్ టు లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దిస్ మూవీ. వన్ మోర్ బిగ్ అప్డేట్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్ బ్రోస్. చెప్పబోయేది ఏంటంటే కనుక ప్రశాంత్ వర్మ గారు తెలుసు కదా మనకు, ఆల్రెడీ హనుమాన్ తోటి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు తేజ సజ్జా గారితో. ఇప్పుడు మనం ప్రశాంత్ వర్మ గారు అండ్ ప్రభాస్ గారు వాళ్ళ కాంబినేషన్ సెట్ అయిందని ఇన్సెట్ టాక్ భయ్యా. ప్రభాస్ గారి చేతిలోనేమో ఆల్మోస్ట్ 4-5 మూవీస్ ఉన్నాయి. ఆయన లైనప్ చూస్తేనేమో చాలా గట్టిగా ఉంది. ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్లో సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో స్పిరిట్ చేస్తున్నారు. సాబ్ ఏమో మారుతి గారి డైరెక్షన్ చేస్తున్నారు. హను రాఘుపూడి డైరెక్షన్లో ఒక పీరియాడికల్ డ్రామా ఫౌజీ కూడా వస్తుందని టాక్. అండ్ కల్కి 2 ఎలాగా ఉంది. సో వీటన్నిటికి దాటుకుని మరి ఈ ప్రశాంత్ వర్మ అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో మరి వేచి చూడాలి. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వెయిట్ చేయడంతో సరిపోతుంది అందరూని. ఇది గైస్ ఈ వారం అప్డేట్స్. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియోగా చేశాను. దయచేసి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక డెఫినెట్గా కంటిన్యూషన్ పార్ట్ 2 చేస్తాను. థ్యాంక్స్ గైస్ ఫర్ వాచింగ్ దిస్. జై హింద్.